సో ఈ పిల్లలకి సంబంధించి మీరు గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, సర్జన్ మాత్రమే కాదు, ఒక చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్ కూడా. యాజ్ అ మదర్ ఐ వాంట్ టు ఆస్క్, ఒకప్పుడు ADHD, ఆటిజం, ఇంకా రకరకాలు ఇవేవి లేవు. లేవా? లేవు. ఇప్పుడు ఎందుకు మ్యామ్ ఇంత అటెన్షన్ లేక, అటెన్షన్ లేక. వెనెవర్ సి అటెన్షన్ యాజ్ ఇన్ మన వ్యవస్థలో అన్ని ఉమ్మడి కుటుంబాలేగా. పిల్లాడి పుట్టి దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉక్కు ఉక్కు అని చెప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళు రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పిస్తున్నారు? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అండ్ కమ్యూనికేషన్, మల్టిపుల్ పీపుల్ ఉంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్, మల్టిపుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ అండ్ మల్టిపుల్ వేస్ టు కమ్యూనికేట్. వాళ్ళకి టచ్, విజన్, హియరింగ్, టంగ్, టాక్, ఇవన్నీ కూడా ఒక ఆర్ట్. సెన్సరీ. ఎస్, మోటార్ స్కిల్స్ కూడా. ఒక పండు ఇవ్వడము, లేకపోతే ఒక బంతి ఇవ్వడము, లేకపోతే ఆ గూడ పట్టుకుని నడవడము, అలా చూడడము, ఆ మానిటర్ చేయడము, వేరే 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 వాళ్ళ సౌండ్స్ వినడము, వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉండిని. అండ్ ఇంటిగ్రేటెడ్ సో దట్ అందరూ ఆ మెథడ్ ఆఫ్ లివింగ్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు సడన్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో కమ్యూనికేషన్ కొంచెం తగ్గిపోయింది, ఎక్స్పోజర్ కొంచెం తగ్గిపోయింది. దెన్ స్లోలీగా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. అంతా వన్ వే అండ్ వన్ వే. సో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ కార్టిజాల్, కంటిన్యూస్ అడిక్షన్. అదొక అడిక్షన్ లాగా అయిపోయి వాళ్ళకి స్పీచ్ రావట్లేదు, వాళ్ళకి ఇరిటబిలిటీ వస్తుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అడిక్షన్కి డీ అడిక్షన్ చేసినప్పుడు ఎట్లుంటుంది అట్లా. సో వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్, కోపాలు, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా గ్యాడ్జెట్ అడిక్షన్స్తోనే వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న సినారియో ఐ వాంటెడ్ టు షేర్ మ్యామ్, అండ్ ఐ సీక్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నేను ఒక గుడిలో ఈ సీన్ చూశాను. అన్నప్రాసన అంటే ఒక 6-7 నెలలకే చేస్తారు కదా. పాప ఉంది, వాళ్ళు పూజ ఇది చేస్తున్నారు, పాప ఎందుకో ఏడుస్తోంది. మదర్ ఏమో మరి మేనేజ్ చేయలేకపోతున్నారు. అండ్ ఆ పాప నోరు తెరవట్లేదని అన్నప్రాసనప్పుడే ఇలా ఫోన్ చూపిస్తున్నారు. అవును, ఇలా నోరు తెరవటానికి ఆ పాప అన్నప్రాసనకి 6 months ఆర్ 5 months ఆర్ 7 months. అంటే దీన్ని బట్టి పుట్టిన దగ్గర నుంచి ఫోన్, సెల్ఫీ అనేది హౌ ఈ ప్రాక్టీస్ని ఎట్లా తీసుకోవాలి మ్యామ్? అసలు అది చాలా హారబుల్ ప్రాక్టీస్. 5 years వరకు గ్యాడ్జెట్ అనేది ఇవ్వద్దు. ఏ పిల్లలకైనా గ్యాడ్జెట్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మానిటరింగ్లో కొన్ని నిమిషాలు మట్టుకే. టీవీ కూడానా? అస్సలు ఏ గ్యాడ్జెట్ ఇవ్వద్దు, టెలివిజన్ కూడా ఇవ్వద్దు. బికాస్ ఆ టైంలో వాళ్ళ సెన్సరీ న్యూరో సిస్టమ్, మోటార్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని డెవలప్మెంట్ అయిపోద్ది. అండ్ యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్తోనే చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్పీచ్ డిలేస్, కాంప్రిహెన్షన్ డిలేస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అందుకే అది ఆటిజం అనకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ దాంట్లో కూడా వాళ్ళు థెరపీతో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, స్పీచ్ అవి వస్తున్నాయి, అవును మ్యామ్, ఇరిటబిలిటీ తగ్గుతుంది. అయితే ఈ థెరపీ అంటే ఏంటిది అనుకున్నారు? నథింగ్, ఏం లేదు, మనం ఇంట్లో చేసేది. ఇప్పుడు మనం పప్పు కడుగుతున్నాము, 4 పప్పులు గింజలు ఇచ్చి అది ఆడుకోని అంటే అలా ఆడుకుంటారు కదా, అదే థెరపీ. అలా ఒక స్పూను ఒక గ్లాస్ ఇచ్చేసేసి ఇలా కొడితే పిల్లలు కూర్చొని కొట్టుకుంటారు కదా, అదే థెరపీ. అలాగే సో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం, వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెంచుతాం. ఓకే. సో అటెన్షన్ స్పాన్ 2 seconds నుంచి 15 seconds నుంచి 2 minutes నుంచి అలా అటెన్షన్ స్పాన్ పెంచుతూ వస్తే వాళ్ళు నార్మల్ అవుతూ ఉంటారనమాట. ఇది డైలీ ఇంట్లో మనము పిల్లలతో చేయించే నార్మల్ యాక్టివిటీస్. ఇంక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక డిస్గస్టింగ్ ప్రాక్టీస్ మ్యామ్. పిల్లలు రాకపోతే నా దగ్గర కూర్చొని నేను ఫోన్ ఇస్తా, అంతే. నా దగ్గర కూర్చొని నేను టీవీ పెడతా. ఇంకొక పిచ్చి ప్రాక్టీస్, ఇంట్లో బయట పిల్లలు ఎవరైనా చూస్తే చాలు, వాళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, జలుబు ఉందా, షుగర్స్కి రెసిస్టెన్స్ ఉందా, సంబంధం లేదు, కూర్చో చాక్లెట్ ఇస్తా. నాకు ఐఎమ్ సో సారీ మీ ముందు ఇలా నాకు లేచి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది మ్యామ్. కొట్టాలి, పర్వాలేదు. పైగా చెప్తా, అదేంటి పిల్లల్ని అన్ని రిస్ట్రిక్ట్ చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తినాలి, బాగుండాలి, ఇది ఒక పిచ్చి లాజిక్ చెప్తారు. మీరేమంటారు? ఒకప్పుడు పిల్లలు అంటే ఆరుబయట వెళ్ళి ఆడుకునే వాళ్ళు, ఏది తిన్నా కానీ అరగదీసేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, గోడలు ఎక్కేవాళ్ళు,
రకరకాలుగా బయట బండ్లు వేసుకుని గిల్లి దండలని అయ్యని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, రూమ్లోంచి ఆ రూమ్లోంచి ఈ రూమ్, ఈ రూమ్లోంచి ఆ రూము. సైకిల్ దొక్కమంటే కూడా ఎంతసేపు అని అడుగుతారు. హౌ లాంగ్, హౌ మచ్. మనకి సైకిల్ ఇస్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళం అసలు, కొడుతుందమ్మా అన్న భయానికి వచ్చేవాళ్ళు. అది. సో అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయాయి. ఒక మదర్కి చైల్డ్ ప్రొటెక్షన్ గురించి నో చెప్పడం ఎంతవరకు అవసరం అంటారు మీరు? మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మదర్కి నో, దిస్ ఇస్ నాట్ గుడ్ టు మై చైల్డ్, జస్ట్ స్టే అవే అని బయట వాళ్ళకి చెప్పడం, అది పార్ట్నర్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ సునైనా, అదర్వైజ్ వరల్డ్ ఈజ్ నాట్ ద సేమ్. మనము మన పిల్లల కోసము మనము నో అంటే నో. ఇప్పటికి కూడా నేను రిమోట్స్, ఫోన్స్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ, అన్ని లాక్ వేసుకుని నీట్ గా తాళాలు బొడ్లో పెట్టుకుని వచ్చేస్తాను. సీరియస్ గా అలౌడ్ ఓన్లీ ఇన్ ద వీకెండ్, అలౌడ్ ఓన్లీ ఫర్ 1 hour, పేరెంటల్ లాక్స్ అన్ని ఉంటాయి. బికాస్ మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారు, ఇద్దరు 13 years వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఎంత చేయాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. ద ప్రాబ్లమ్ లైస్ విత్ మై సన్. చిన్నవాడనే ప్యాంపరింగ్ ఉంటది కదా, పాపం వాడికి ఏం తెలుసు, వాడికి ఇచ్చేద్దాము ఇలా. సో అందరినీ ఐస్ చేసి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలో వాడికి ఫుల్ టాలెంట్. సో అందరూ లొంగకుండా మనం చూసుకోవాలంతే. డాక్టర్, మీది ఒక ఆర్గానిక్ బర్తింగ్ సెంటర్ అని చెప్పొచ్చు కదా? ఎస్. సో ఇక్కడ న్యాచురల్గా చైల్డ్ బర్త్, కపుల్ మధ్య ఇంటరాక్షన్, వీటన్నిటితో పాటు ఎవ్రీ ఇయర్ కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అంటే టు ఎంకరేజ్ ద కపుల్, మిస్సెస్ మామ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇందాక కూడా మేము చూసాం, మీరు వాళ్ళు హెల్దీగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కపుల్స్ అంతా అని కూడా చెప్తున్నారు. సో వీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇట్. సో మిస్సెస్ మామ్ అనేది నా చైల్డ్ లాంటిది. మా కొడుకుకి 8 years, అలాగే మిస్సెస్ మామ్ 8th season, అలాగే కడల్స్ కూడా 8 years. సో నా లైఫ్లో నేను చూసిన చేంజ్ని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మిస్సెస్ మామ్ చేస్తాను. మిస్సెస్ మామ్ ఈ సంవత్సరం season 8, అలాగే 8 cities ఆఫ్ తెలంగాణ కవర్ చేశాము. ఈవెన్ రూరల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనము హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ చైల్డ్, అలాగే నార్మల్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ చేయాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, ఎలా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఎలా న్యూ బార్న్ కేర్ ఉంటుంది, ఎలా ఒక హెల్దీ చైల్డ్కి మనం ఫ్యూచర్ చూసుకోవాలి, మ్యూజిక్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, డాన్స్ అంటే ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీలో, ఇలా కొన్ని వందల కాన్సెప్ట్స్ దాని చుట్టూ, ప్రెగ్నెన్సీ చుట్టూ ఉన్నాయి. కానీ చాలామందికి తెలియదు. అయితే మిస్సెస్ మామ్లో ఇది ఒక ఫ్రీ ఈవెంట్ కింద మేము ట్విన్ సిటీస్, ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఇప్పుడు 24th ఆడిషన్స్ హైదరాబాద్కి ఎవరెవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. అలా మాకు ఆల్రెడీ 400 couples రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆడిషన్స్ అయిపోయాక 29th and 30th ఎంటైర్ 2 days మనం వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ గురించే చెప్తాం. అండ్ ఎలా ఒక కపుల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీతో వాళ్ళ లైఫ్ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ద ఓన్లీ టైమ్ వెన్ యూ కెన్ యాక్చువల్లీ ఫోకస్ అండ్ చేంజ్ ఫర్ సమ్ గుడ్ రీజన్. అలాంటప్పుడు ఆ 9 monthsలో మీరు మారారనుకోండి, మీ జీవితాంతం మీరు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్ మోటివేషన్కి బేబీ కూడా చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఈ టైంలో మనం ఫోకస్ చేసి ఏది చేసినా కూడా నార్మల్ డెలివరీ ఒక కాంప్లిమెంటరీ కింద అయిపోతుంది. దాంతోపాటు మీరు చేసుకున్న చేంజెస్తో లైఫ్ లాంగ్ హెల్త్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా దాన్ని మీరు ముందు కూడా తీసుకెళ్ళాలి. సో మిస్సెస్ మామ్ ఇలా 29th and 30th తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో చేస్తున్నాము. 30th తర్వాత ఫస్ట్ రోజు మాకు మెగా ఈవెంట్ ఉంటుంది. ఇట్స్ అ గ్రాండ్ ఫినాలే. అక్కడ మేము ప్రెగ్నెంట్ కపుల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, మంచి అందంగా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ర్యాంప్ వాక్ చేస్తారు. మేము యూజువల్గా ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ లివింగ్ ఎంకరేజ్ చేస్తాము. సో ఆ ఆర్గానిక్ కాటన్ అండ్ బ్రీదబుల్ మెటీరియల్స్తో వాళ్ళు ర్యాంప్ వాక్ చేసి, మా వాళ్ళల్లో కూడా ఎవరైతే ఇంటరాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేస్తారో, కపుల్స్గా వాళ్ళ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో, అందులో ఫినాలేకి అందరూ వెళ్తారు. అదే సేమ్ ఒక హెల్త్ పేజెంట్ కింద మేము తీసుకెళ్ళి విన్నర్స్ క్రౌనింగ్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, అలాగే మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బాలీవుడ్, మిసెస్ స్మైల్, మిసెస్ బ్యూటిఫుల్ హెయిర్, అలాగే కొన్ని రకరకాల
కేటగిరీస్లో ఇస్తూ ఉంటాము. ఇలా ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే యాక్చువల్ రైట్ ఇన్ఫర్మేషన్ సొసైటీలో వెళ్ళాలంటే ఇలా మాస్ ఈవెంట్స్లోనే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. లాస్ట్ 8 సీజన్స్లో నేను ఎంతమందిని మోటివేట్ చేశానంటే వాళ్ళందరూ కూడా అలాగే సొసైటీలో మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో చెడు ఎంత బ్యాడ్గా ఫోర్స్ఫుల్గా సిజేరియన్ డెలివరీస్ వైపు వెళ్ళి నంబర్స్ని 90% చేసేసిందో అలాగే మేము చేసే మంచి సమ్ డే ఆర్ ది అదర్ మళ్ళీ 90% నార్మల్ డెలివరీస్ అయ్యేలాగా ఖచ్చితంగా తీసుకెళ్తున్న నమ్మకంతో ఈ మిస్సెస్ మామ్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. వండర్ఫుల్. It's an absolutely free event. You can enjoy and make beautiful memories with your partner and remember them the rest of your life. వెరీ నైస్ మ్యామ్. సో ఫర్దర్గా కూడా ఐ వుడ్ రియలీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఎడ్యుకేట్ అస్ ఫర్ అ బెటర్ టుమారో. జెన్ జీ అనేది లాస్ట్ జనరేషన్ అవ్వకూడదు. ఎంత ఎగతాలు చేస్తారో మా పిల్లలు నన్ను. అవునా? నువ్వు ఆ జనరేషన్, మేము ఈ జనరేషన్ అనేది ఓ నేను అంటాను. ఓకే, నేను ఇలాగా ఒక్క డైలాగ్ కూడా మా పేరెంట్స్ తో ఇప్పటికి కూడా చెప్పను, మాదో జనరేషన్ మీదో జనరేషన్ అనేసి. బట్ దెన్ ఈసారి నేను ఇప్పుడు ఈ వీడియోస్ కింద మన ఆడియన్స్ చేసే కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చనియర్స్ కానీ ఐ జస్ట్ నోటెడ్ డౌన్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ప్రాబ్లమ్స్ మీ ముందుకు తెస్తాను. బికాస్ వీ నీడ్ అ సొల్యూషన్, వీ నీడ్ అ ప్రాక్టికల్ అప్రోచ్. మీరు ఫాలో అవుతున్నారు, మీరు చెప్పినప్పుడు మేము ఇంకా నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.